అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ మా లైవ్ ఆరాధన చూస్తున్నందుకు నిజంగా మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనను ప్రారంభించుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహాగణుడైన వాడా, మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి ఆరాధన ప్రారంభించుకొని చూడగా మా మధ్యలో మీరుండండి. 2-3 ఉన్న చోట మీరుంటారని సెలవిచ్చారు. ఇక్కడ మీరున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. నా తండ్రి ప్రతిదినము కూడా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మేము ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. నా దేవా, తండ్రి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు నా తండ్రి వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి. వారిని మీరు దీవించి ఆస్వాదించి బలపరచమని మొరపెడుతున్నాం. తండ్రి ఇక్కడ జరిగే ఆరాధన వాళ్ళని బలపరిచే విధంగా ఉండాలి. ఎంతమంది అయితే ప్రభువా నశించిపోతూ ఉన్నారో వారందరూ కూడా నా తండ్రి నిలబెట్టి బలపరిచే విధంగా ఉండడానికి మీరు సహాయం చేయడం మొరపెడుతున్నాం. అలాగే నా తండ్రి పాటలు పాడే వ్యక్తికి మంచి స్వరమును దయచేయండి. వాయిద్యములు వాయిస్తున్న వ్యక్తికి మంచి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి. అలాగే నా తండ్రి మీ పక్షం నిలబడి మీరు దయవు చేయండి, మీరు దీవించండి. అనుదినము కూడా నా తండ్రి మీ వాక్యాన్ని అనేక హృదయాలను బలపరుస్తున్న వ్యక్తి నా తండ్రి మీ కృప నా బిడ్డ మీద ఎల్లప్పుడూ కూడా ఉంచమని మొరపెడుతూ ఉన్నాం. మా యొక్క మొరను, మా యొక్క చిన్న ప్రార్థనను ఆలకించి సహాయం చేయని మొరపెడుతూ యేసు నామములో అడిగి వేడుకొని చూన్నాం నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాటలు పాడి దేవుని నామాన్ని గణపరచుకుందాం. అనుదినము దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, చప్పట్లు కొడుతూ ఆరాధన చేసుకుందాం. ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు? పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు. పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు. పాట పాడి ప్రార్థిస్తే పక్కనుంటానన్నాడు. పాట పాడి ప్రార్థిస్తే పక్కనుంటానన్నాడు. ఏమమ్మో 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 ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు? గుడికి రమ్మన్నాడు, వాక్యమినమన్నాడు. గుడికి రమ్మన్నాడు, వాక్యమినమన్నాడు. గుడికి వచ్చి వాక్యమింటే సాక్ష్యం ఇస్తానన్నాడు. గుడికి వచ్చి వాక్యమింటే సాక్ష్యం ఇస్తానన్నాడు. ఏమమ్మో 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 ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు? చంటి పాపలా నిన్ను కాస్తానన్నాడు. కంటి పాపలా నిన్ను చూస్తానన్నాడు. చంటి పాపలా నిన్ను కాస్తానన్నాడు. కంటి పాపలా నిన్ను చూస్తానన్నాడు. అమ్మలాగా నాన్నలాగా ఆదుకుంటానన్నాడు. అమ్మలాగా నాన్నలాగా ఆదుకుంటానన్నాడు. ఏమమ్మో 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 ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మో 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 ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు? ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు? హల్లెలూయా. వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న రిప్కా ప్రార్థన చేస్తుంది. స్తోత్రం దేవా, స్తోత్రం నేసా. నీ బంగారు పదాలు బట్టి నీకు వేల స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. నేను ఏసా అయ్యే వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తున్నా ప్రభ. నేను ఏసా నీ జవుజుని నా ప్రభ నైనా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభ. నేను ఏసా అనేక మంది నా ప్రభ నేను నీ లైవ్లో చూస్తున్నాగా నా ప్రభ. నేను ఏసా అందరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ ఏసే పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నా పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకుల్ని వాక్యం నిమిత్తం మనకు వాక్యాన్ని అందిస్తుండగా మనందరము ఏకాత్మతో ఆరాధించుకుందాం.
ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీకందరికీ వందనములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుడు గత దినముల నుంచి మరి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దానికి ఎంతైనా రుణస్థలమైంటున్నాం. బలమునిస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగినటువంటి అటు కృపను దేవుడు ఇచ్చి అనుదినము నూతన వాక్యము చేత బలపరుస్తూ ఉన్నాడు. నేటి దినమున మరి ప్రత్యేకంగా వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 75వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. 75వ కీర్తన 8వ వచనం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంబరముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మింగి వేయవలెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్నిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ బిడ్డమైన మేము నీ వాక్య ధ్యానములో ప్రభా ధ్యానం చేయుచుండగా నీ చేతిలో ఒక పాత్ర ఉన్నది. అవును ప్రభా, ఆ పాత్ర ఏమిటో, ఆ పాత్ర యొక్క శక్తి ఏమిటో, ఆ పాత్ర యొక్క ప్రేమ ఏమిటో, ఆ పాత్ర యొక్క సమృద్ధి ఏమిటో ప్రభా మేము తెలుసుకోవడానికి నాయన ప్రతి ఒక్క హృదయము తెరవబడి నేను గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని చేతిలో ఒక పాత్ర ఉన్నది. ఈరోజు మరి దేవుడు మనల్ని ఒక ఆత్మీయ జీవితంలో నడిపించబోతున్నాడు. నడిపిస్తున్నటువంటి విధానము చాలా చక్కగా పోలిక ఉంటుంది. పస్కా పండుగ నాడు యూదులందరూ వారి వారి కుటుంబములో వారు వరుసగా కూర్చున్న తర్వాత ఆ కుటుంబ యజమానుడు 4 పాత్రలు తన ముందు ఉంచుకొని ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా పస్కా పండుగలో ఆ కుటుంబ యజమానుడు తన కుటుంబము సభ్యులందరినీ తన ముందు పెట్టుకొని ఆ విందులో ఆయన పాల్గొనడానికి ఒక మంచి ఆనవాయితీగా కొనసాగుతూ ఉంటుంది. ఆ ఆనవాయితీలో ఆయన తన ముందు ఉంచబడినటువంటి 4 మాత్రలను చూచి ఒక పాత్రలోనిది తీసుకొని ఆ ద్రాక్ష రసమును తాగి ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆ కుటుంబ సభ్యులు గ్రహించులాగున దాస్యములో నుండి మనను బయటకు దేవుడు నడిపించాడు అంటాడు. దాస్యములో నుంచి, ఐగుప్తు దాస్యములో నుంచి దేవుడు మనల్ని బయటకు రప్పించాడు. కాబట్టి కుటుంబ సభ్యులారా మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఆ పాత్ర అనేది తాగి, అలాగే ఆయన ఒక రొట్టె ముక్కను తీసుకొని ఆయన కొద్దిగా భుజించిన తర్వాత మళ్ళీ ఆయన తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి 2వ పాత్ర ఉన్నటువంటి ద్రాక్ష రసము తీసుకొని ఆయన తాగి 2వ మాట అంటాడు. మనలను ఒక జనాంగముగా దేవుడు మనల్ని
ఎన్నిక చేశాడు. ఒక జనాంగముగా మనల్ని దేవుడు ఎన్నిక చేశాడు. మొదటి పాత్రలోది దాస్యం నుంచి మనం విడిపించాడు. రెండవ పాత్రలోనిది మనలను ఒక జనాంగముగా దేవుడు చేశాడు, ఒక జనాంగముగా చేశాడు. మూడవది జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మూడవ పాత్రలోని ద్రాక్షారసమును ఆ కుటుంబ యజమానుడు ఆ పస్కా పండుగలో మూడవ పాత్రలోని ద్రాక్షారసము తీసుకొని దాన్ని తాగి ఆయన ఇంకో మాట అంటాడు, మనకు ఒక దేశాన్ని ఇచ్చాడు, మనకు ఒక దేశాన్నే ఇచ్చాడు దేవుడు. అది కుటుంబ సభ్యులు ఇంటూ ఉంటారు. ఆ పస్కా పండుగలో ప్రతి సంవత్సరము ఈ ఆనవాయితీ జరుగుతూ ఉంటుంది. మొదటి పాత్ర అనేది తాగినప్పుడు దాస్యం నుంచి మనం విడిపించాలనేటువంటి ఆ పాత్ర యొక్క భావాన్ని గురించి ఆ యూదులు, ఆ కుటుంబ యజమానుడి తన కుటుంబంతో చెప్తాడు, తన పిల్లలతో చెప్తాడు. రెండవ పాత్ర అనేది తాగినప్పుడు దేవుడు మనల్ని ఒక జనాంగముగా చేశాడు అని చెప్తున్నాడు. కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ విని దాన్ని ఆచరించే విధముగా. మూడవ పాత్రను తాగినప్పుడు దేవుడు మనకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. నిజంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే ఆ పాత్ర అనేది వాళ్ళ జీవంలోనికి, ఆ మాటలు వాళ్ళ జీవంలోనికి తీసుకొస్తున్నాయి. నాలుగవ పాత్ర అనేది ఆయన ఆ యజమానుడు త్రాగినప్పుడు నాలుగవ మాట అంటాడు, మనకొక నిబంధన ఉన్నది, మనకొక నిబంధన ఉన్నది. వాళ్ళ యొక్క ప్రతిరోజు ఎలా తింటారో తెలియదు, కానీ పస్కా పండుగ దినం మాత్రము ఆయన ఒక పాత్రను తీసుకొని దాస్యం నుంచి విడిపించాడని చెప్పి ఆ రసమును తాగి, ఆ ద్రాక్షరసమును తాగి, ఆ రొట్టె ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పదార్థములు తింటారు. మరి రెండవ పాత్ర అనేది తాగి మనల్ని ఒక జనాంగముగా దేవుడు మనల్ని హెచ్చించాడు అని చెప్పి ఆ ద్రాక్షరసమును తాగి, అలాగే అక్కడున్నటువంటి రొట్టెను తిని ఆడి పెడతారు. అవతల మూడవ పాత్ర అనేది తాగినప్పుడు ఆయన అంటాడు, మనకు ఒక రాజ్యాన్నే దేవుడిచ్చాడు, ఒక దేశాన్నే ఇచ్చాడు అని ఆ రొట్టెని తీసుకొని తిని మళ్ళీ అక్కడ పెట్టి నాలుగవ పాత్ర అనేది తాగినప్పుడు ఒకటి చెప్తాడు, మనకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మనకు ఒక నిబంధన దేవుడిచ్చాడు. ఇవి దేవుడు మనకిచ్చినటువంటి బహుమానం. కాబట్టి అన్ని విషయాల్లో మనము దేవునికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. ఇది యూదులకైనా మనకు లేదా నేటి క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ జీవితానికి మనకు లేవా పాత్రలు? మనకు ఉన్నాయి. యూదులకే కాదు, వాళ్ళ ఆచార్యానికే కాదు, క్రైస్తవ జీవితం మార్పు కలిగినటువంటి వారి జీవితంలో కూడా 4 పాత్రలను పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినాడు. దేవుని యొక్క బిడ్డలారా, వాటిని మీకు పరిచయం చేయడానికి కోసమే ఈ 4 పాత్రలను చూసిన తర్వాత దేవుని చేతిలో ఉన్నటువంటి పాత్ర ఏమిటో కనుక్కుందాం. దేవుని చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర యొక్క భావాన్ని మనం ఈ దినమును తెలుసుకోబోతున్నాం. అది ఎక్కడుందో కనిపెట్టబోతున్నాం. ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఈ 4 పాత్రలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క బిడ్డలారా, మొదటి పాత్ర, దీని పేరు రక్షణ పాత్ర. బైబిల్ గ్రంథములో 116వ కీర్తన 13-14 వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడిన దేవుని యొక్క బిడ్డలారా, 116వ కీర్తన
రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించెదను. యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించెదను. రక్షణ పాత్ర చాలా ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితంలో. రక్షణ లేకుండా మనము క్రైస్తవులుగా మారలేం. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టుండొచ్చు, నీకు వ్యక్తిగత రక్షణ లేకపోతే నువ్వు క్రైస్తవత్వంలోనికి రావు, క్రీస్తు స్వారూప్యంలోకి రాలేదు. కాబట్టి ఎక్కడ ఎవరు కడుపులో పుట్టినా నువ్వు పుట్టినప్పుడు నీ రక్షణను చేపట్టుకోవాలి. కాబట్టి ఆ రక్షణ పాపము నుంచి, పాపపు యొక్క చెర నుంచి విడిపించేది ఏంటంటే రక్షణ. ఆయన నాకున్నాడు, ఒక భరోసా. నా కోసము ప్రాణం పెట్టిన యేసయ్య నా కోసం ఉన్నాడు, ఆయన నేను ఒప్పుకుంటున్నాను. రోమా 10:13 జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును అని రాయబడుతుంది. అంటే యేసు నామములో ప్రార్థన చేసేవాడు రక్షించబడతారు. అంతేకాదు దేవుని యొక్క బిడ్డలారా, మరి రక్షణ అనేది ప్రతి వ్యక్తిలోకి వచ్చిన తర్వాత వారు దేవునికి మొక్కుబడులు చెల్లించాలి. రక్షించబడిన నీవు ప్రతిదానికి కృతజ్ఞతా స్తుతి అర్పణ నువ్వు అందించాలి. నేను రక్షించబడ్డాను అని గమ్ముకుంటే వీలుపడదు. నువ్వు కృతజ్ఞత అర్పణ దేవునికి నువ్వు చెల్లించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. నేను రక్షణ పొందాను అనే దానికి సాదృశ్యం ఏంటంటే, నువ్వు దేవునికి కానుకలు నువ్వు క్రమం తప్పకుండా ఇవ్వాలి, ప్రార్థన చేయాలి. అక్కడ అదే మనకు మరి పెట్టినటువంటి పాయింట్స్ ఏంటంటే, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయడం. రెండవది యెహోవాకు మొక్కుబడులు రక్షణ పొందామనడానికి ఇది రూల్. దేవుని యొక్క బిడ్డలారా, రూల్. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి యెహోవాకు మొక్కుబడులు చెల్లించాల్సిందే. కాబట్టి నువ్వు రక్షణ పాత్రలను నువ్వు పొందుకొని తీరాలి. చాలామంది క్రైస్తవ జీవితంలో మాటల్లో ఉంటుంది కానీ రక్షణ చేతల్లో ఉండదు. క్రియలేని విశ్వాసము మృతం. నువ్వు రక్షించబడతావని తెలుసు, రక్షించబడ్డావని యేసుక్రీస్తు నీవు సొంత రక్షకుడని తెలుసు, కానీ కుటుంబంలో నీకు వచ్చినటువంటి లాభాన్ని బట్టి, నీ వ్యాపారంలో నీకు వచ్చినటువంటి లాభాన్ని బట్టి ఎప్పుడు కూడా నీవు దేవునికి కృతజ్ఞతా స్తుతి చెల్లించడం లేదు. మా సంఘములో అందరూ చెల్లిస్తారు. ఈ మాట నేను చాలా విషయాల్లో నేను చెప్పినప్పుడు మా సంఘములో మమ్మల్ని పోషిస్తున్నారు దేవునికి బిడ్డలారా. మా సంఘ బిడ్డలు మమ్మల్ని ఎంతగానో ఆయన దేవునికి కానుకలు ఇవ్వడానికి ముందంచులో ఉంటారు, ఒకరు ఇద్దరు తప్ప. కాబట్టి రక్షణ పొందిన వారు ప్రార్థన చేయాలి. రెండవది కృతజ్ఞత అర్పణలు ఇవ్వాలి. ఈ పాత్రను దేవుడు నీకు ఇచ్చాడు. రక్షణ పాత్రను దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సినటువంటి కార్యాలు. రెండవ పాత్రను జ్ఞాపకం చేసుకుంటాం దేవుని యొక్క బిడ్డలారా. కీర్తనాకారుడు 23వ అధ్యాయములో 5వ వచనంలో ఈ విధంగా ఆ 2వ లైన్లో రాయబడి ఉంది దేవుని యొక్క బిడ్డలారా. కీర్తన 23:5. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. అభివృద్ధి, నా గిన్నె నిండి పొల్లుచున్నది. అభివృద్ధి చెందడం, అన్ని విషయాల్లో అభివృద్ధి కలగడం. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సస్యమును, నీ ద్రాక్ష రసమును, నూనెను, పశువుల మందలను, గొర్రెల మందలను, నీ మేకల మందలను దీవించును. అన్నిట్లో అభివృద్ధి. పొంగి పొర్లాలి. దేవుడు నీకు ఇస్తున్న కానుక ఒకటి, రక్షణ పాత్ర నీకు ఇస్తున్నాడు ప్రేమించి.
రెండవ పాత్ర ఏంటంటే నీ గిన్నె నిండి పొల్లుచున్నది. అభివృద్ధి కలిగే పాత్రను దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. దేవునికి వెళ్ళరా, అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి కలగాలని దేవుడు ఆశ కలుగుతున్నాడు. నువ్వు రక్షణ పాత్రను చేపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పణలు నువ్వు అర్పించినట్లయితే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో అభివృద్ధి కలిగేటువంటి పాత్రను నీ చేతికిస్తున్నాడు. దాన్ని నువ్వు నీ బిడ్డలకు అందిస్తున్నావా? రక్షణ పాత్రను నీ బిడ్డకు అందించావా నువ్వు? మా కుటుంబంలో పుట్టారు, వాళ్ళ క్రైస్తవులు కాదు. మన బిడ్డలకు అందించాలి రక్షణ పాత్ర. నాయనా, నువ్వు రక్షించబడు, నేను రక్షించబడ్డాను, నా పాపములు నాతో ఆగిపోయాయి, నువ్వు రక్షించబడు, నీ పాపములు నీతో ఆగిపోవాలి, నీ బిడ్డల ఒళ్ళు పోయకూడదు నాయనా అని నీ బిడ్డలకు ఎప్పుడైనా చెప్పావా? రక్షణ పాత్రను చేపట్టుకో. రెండవది, దేవుడు నిన్ను ఆశ్రయించినప్పుడు నీ గిన్నె నిండి పొల్లాలి, గిన్నె నిండి పొల్లాలి. ఇతరులు ఆ అభివృద్ధిలో పాలు పొందులు పంచుకోవాలి. ఇతరులకు సహాయం చేయాలి. నీవు ఇతరులకు నువ్వు సహాయం చేయాలి. చాలా వరకు చాలా కుటుంబాల్లో చెప్తారు, నా బిడ్డలు అమెరికాలో ఉన్నారు, నా బిడ్డలు MBA చదివారు, నా బిడ్డలు MCA చేశారు, నా బిడ్డలు మంచి క్యాడర్లో ఉన్నారు, మా బిడ్డలు అన్ని విషయాల్లో ఎదుగుతున్నారు. కానీ దేవునికి ఇచ్చే విషయంలో, ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎదగరు. గొప్పలు చెప్పుకుంటారు, మమ్మల్ని దేవుడు బాగా ఆశ్రయించాలని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ గొప్పలు చెప్పినప్పుడు అది పొంగతారు. దేవునికి వెళ్ళారా, పొరలరు వాళ్ళు. పైనే ఉత్త పొంగు పొంగుతుంటారు. పొరలాలి. దేవుడు చెప్పింది అదే. పొర్లే అనుభవంలోకి రావాలని దేవుడు చెప్తున్నారు. దేవునికి వెళ్ళారా, పొంగే అనుభవంలోకి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు అభివృద్ధి కలిగి నువ్వు పొంగాలి అని దేవుడు పిలుస్తున్నాడు. ఆ పాత్ర నీకు ఇచ్చాడు. నా గిన్నె నిండి పొల్లుచున్నది, నా గిన్నె నిండి పొల్లుచున్నది. నీ గిన్నె నిండి పొల్లాలి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. దాస్యంలో నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు కదా, రక్షణ పాత్ర నీకు ఇచ్చాడు కదా, ఒక జనాంగము చేశాడు కదా, సంఘంలో నేను ఒక వ్యక్తిగా నింపాడు కదా. నింపిన తర్వాత నీ గిన్నె నిండి పొల్లుచున్నదా? మూడవ పాత్రను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క బిడ్డలారా, దీని పేరు పరిచర్య పాత్ర, క్రొత్త నిబంధన పాత్ర. 1 కొరింథీ 11:26 వచనంలో, మీరు ఈ రొట్టెను తీసుకొని ఈ పాత్ర నుండి తాగునెళ్ళప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. దేవుని పరిచయం చేయాలంటే నిజంగా అది గొప్ప ఆధిక్యత. మీరు రాజులైన యాజక సమూహము అంటాడు. ఎక్కడున్నారు? ఎక్కడ పాపములో ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చి సమృద్ధి జీవితంలో పెట్టి ఈరోజు క్రీస్తు పరిచర్యను మనకు అప్పగించాడు అంటే ఎంత భాగ్యము. నూతన నిబంధన నీ చేతిలోకి ఇచ్చాడంటే అది ఎంత కృప. ఎన్నిక లేని నీకు రక్షణ పాత్రనిచ్చి, ఎన్నిక లేనిటువంటి నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదమైన పాత్ర ఇచ్చి, ఇది గిన్నె నిండిపోలేట్టుగా చేసి, మూడవది ఆయన పరిచర్యను, నా బిడ్డలు, నా సంఘము అని దేవుడు నిన్ను స్థిరపరిచిన తర్వాత, బలపరిచిన తర్వాత, దేవుని యొక్క బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మీయ స్థితిలో మనము ఈ పరిచర్యలో మనం ఎంతవరకు మనం సహకరిస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత, అక్కర ఎంత ఉన్నదని దేవుని పేరు మనం చేస్తున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, రక్షణ పాత్ర, పొల్లుచున్న పాత్ర, పరిచర్య పాత్రను మనం అనుభవించాలి అంటే ఒక పాత్రను సహించక తప్పదు. శ్రమల పాత్ర. నా జీవితంలో పొందాల్సినటువంటి ప్రతి శిక్ష, మనము కంటితో చూసిన పాపము,
చెవులతో విన్న పాపము, నోటితో మాట్లాడిన పాపము, హృదయముతో ఆలోచించిన పాపము, శరీరము విచ్చలవిడిగా జీవించిన పాపము. దీని ద్వారా మనం ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాం. అందుకని యేసుప్రభువు ఒకరు అంటాడు, ఏదో నీ కన్నుతో పాపం చేస్తే దాన్ని తీసేయి, నీ చెయ్యి పాపం చేస్తే తీసేయి, దాని ద్వారా నువ్వు మొత్తం నరకంలోకి వెళ్ళడము ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నీకు ఏదైతే అభ్యంతరం కలిగిస్తుందో దాన్ని తీసేయి. మనకు జ్ఞానం వచ్చిన తర్వాత చూసుకుంటే అన్నీ పాపం చేస్తుంటాయి. కన్నులు పాపం చేస్తుంటాయి, నోరు పాపం చేస్తుంటాయి, చెవులు పాపం చేస్తూ వినుంటాయి. నీ మనస్సు, నీ చేతులు, నీ కాళ్ళు, ప్రతి అవయవము కూడా దేవునికి విరోధంగా పాపం చేసి దేవుడిని పరీక్ష చేసినప్పుడు చూసినప్పుడు నీ అవయములు అన్నిటిని బట్టి నువ్వు నరకములో తోయబడతావు. ఇప్పుడు నీ దేవుడు మాట్లాడుతున్నాడు 4వ పాత్ర గురించి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 39వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 39వ వచనం, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు మనం చేసిన పాపంలో మనము పొందాల్సినటువంటి శిక్ష ఆయన యొద్ద శ్రమల పాత్రగా ఆయన ముందు దేవుడు తీసుకుని వచ్చినప్పుడు మనం అనుభవించాల్సిన శ్రమ, నేను చెప్తున్నాను, ఏ పాటి వాడిని ప్రభువా, ఏ పాటి వాడిని? నేను పొందాల్సినటువంటి శిక్ష, ఆ శ్రమల పాత్ర నువ్వు ఎత్తుకున్నావా? ఆ శ్రమల పాత్ర నేను కదా ప్రభువా తీసుకోవాల్సింది, అది నాకు కదా రావాల్సింది, ఆ శ్రమలో నేను కదా ఉండాల్సింది, నేను కదా దేవునికి దూరంగా వెళ్ళాల్సింది. పాపములో భ్రష్టుడినై తిరిగినప్పుడు నా కోసము ప్రభువా నీవు ఒక పాత్రను పట్టుకున్నా, ఆ పాత్ర నా కోసమే కదా తండ్రి. నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఈ శ్రమలో నేను పొందాల్సింది నా కోసం నువ్వు పొందా. ఈ పాత్ర నేను ఎత్తుకుంటాను తండ్రి, దీనివల్లనే నాకు ఇవన్నీ సమృద్ధి పాత్ర, ఈ రక్షణ పాత్ర, ఇవన్నీ నేను అనుభవిస్తున్నానంటే, ఇవన్నీ నేను దక్కించుకున్నానంటే నీవు ఆ శ్రమల పాత్రను ఎత్తుకున్న దాని వల్లనే కదా ప్రభువా. నువ్వు ఎత్తుకోకుండా ఉంటే నా పరిస్థితి ఏందయ్యా? ఆ శ్రమల పాత్ర నువ్వు ఎత్తుకున్నావు కాబట్టి నేను ఈరోజు రక్షణ పాత్రను ఎత్తుకుంటాను తండ్రి. నీ మరణాన్ని ప్రచురణ చేస్తాను తండ్రి. నాకు కలిగిన సమస్తములో ప్రభువా నీకు భాగం ఇస్తాను ప్రభువా. నా అభివృద్ధిలో నేను పొంగు పొల్లుచున్నటువంటి ప్రతి ఆశీర్వాదములో ఇతరులకు సహాయపడతాను ప్రభువా. నేను పొంగి పొల్లుతున్న అనుభవాన్ని కేవలం నీ దయ వల్ల, నీ కృప వల్ల నేను పొందుకునే సత్యాన్ని ప్రభువా నేను గ్రహిస్తున్నాను. ఆ గెత్సెమనే తోటలో ప్రభువా ఆ గిన్నె నీ ఎదురు నుంచి తొలగించుంటే నాకు ఈ జీవితం ఉండేది కాదు, నాకు ఈ బ్రతుకుండేది కాదు, ఈ సేవ చేసే సేవా జీవితం ఉండేది కాదు ప్రభువా. నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, నువ్వు అది పొందుకున్నావు కాబట్టే
ఆ శ్రమ పాత్రను నువ్వు ఎత్తుకున్నావు కాబట్టి ఈ 3 పాత్రలు నేను ఎత్తుకొని నేను సుఖాన్ని అనుభవించగలుగుతున్నాను తండ్రి. ఇది క్రైస్తవ జీవితానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం నాయన. దీనికి తృణీకరిస్తానేమో అని భయం వేస్తుంది ప్రభువా. అపవాది చూస్తున్నాడు తండ్రి, వాడిని ఎవరిని మింగుతున్నా అని వాడు గర్జించిన సింహంవలే చూస్తున్నాడు. వాడిని నేను లయపరుచుకొని ప్రభు వానికి దూరంగానే ప్రభు ఉండడానికి కృపను అడిగించమని కోరుకుంటున్నా నాయన. ప్రతి బిడ్డ ఈ రక్షణ పాత్రను చేపట్టుకొని, ప్రతి బిడ్డ ఈ పొంగిపోలే పాత్రను చేపట్టుకొని, ప్రతి బిడ్డ ప్రభువా సమృద్ధి అనే పాత్రను చేపట్టుకొని ఈ శ్రమల పాత్రను ప్రభా ఎత్తుకోకుండా దీన్ని విడిచిపెడితే నాయనా ఉగ్రత పాత్రను ఎత్తుకోవాల్సి వస్తుంది ప్రభువా. మేము చదువుకున్న భాగంలో నుంచి యెహోవా యొద్ద నుంచి ఒక పాత్ర, అది ఏంటో కాదు తండ్రి. మేము ధ్యానం చేసుకుంటున్నాం నీ వాక్యాన్ని. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమియో కలబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. దేవుని కోపము అనే మద్యాన్ని తాగుతారంట. రక్షణ పాత్రను అనుభవిస్తూ, సమృద్ధి పాత్రను అనుభవిస్తూ, నిబంధన పరిచర్య పాత్రను అనుభవిస్తూ, నేను రాజుని అని చెప్పుకుంటూ, ఎప్పుడైతే శ్రమల పాత్రను నువ్వు గౌరవించక, నువ్వు లోబడుక ఇష్టానుసారంగా జీవిస్తావో, నీ మీదకు దేవుని కోపము అను మద్యము, ఉగ్రత పాత్ర, దేవుని కోపము అని దాని మీద తాగుతావు. హెచ్చరిక చేస్తున్నాడు దేవుని యొక్క బిడ్డలారా. నీ జీవితము పాప రోత జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు పిలుచుకున్నప్పుడు నువ్వు చెప్తావే దేవుడు నన్ను రక్షించిన సాక్ష్యమని. ఆ సాక్ష్యమును నన్ను నిలబెట్టుకోక ప్రతిదినము ఆయన మన కోసము చేసిన గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృపను అందించాడు. ఆ శ్రమల పాత్రను యేసు ప్రభు వారు ఎత్తుకోకపోయింటే నా పరిస్థితి ఏంది ప్రభువా అని ఎప్పుడైనా నీ హృదయం గద్దించినప్పుడు లోబడుతున్నావా? లోబడి క్రైస్తవ జీవితమునకు తలమానికంగా ఉంటావా? లేకుంటే సాతాను వలలో పడి వాడు వేయించున్నటువంటి మోసపు మాటలకు లోబడి దేవుని ఉగ్రత పాత్రకు లోనైపోతావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకనే ఇన్ని అవకాశాలు నీకు ఇచ్చాడు. దేవుడు రక్షణ పాత్ర నీ కోసం ఇచ్చాడు, సమృద్ధి పాత్రను దేవుడు నీకు ఇచ్చాడు, దేవుని పరిచర్య కోసం నిబంధన పాత్ర నీకు ఇచ్చాడు. ఇంత గొప్ప నిర్లక్ష్యము చేసిన ఎడలా దేవుని బిడ్డలారా తీర్మానం చేసుకుందాం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడాడు. యూదులైతే 4 పాత్రలను పట్టుకొని వారికి ఇచ్చినటువంటి కుటుంబమును బట్టి మనము ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నాం. ఆ బానిస నుంచి విడిపించాడు దేవుడు. చిన్న మందగా ఉన్నాం, అబ్రహాము సంతానముగా ఒకరిద్దరుగా ఉన్నాం. ఈరోజు మనల్ని ఒక జనాంగముగా చేశాడు దేవుడు. 2వ పాత్రను చేతి పట్టుకుని అన్నారు. 3వ పాత్రను చేతి పట్టుకొని మనల్ని ఒక జనాంగము చేయడమే కాదు, ఒక దేశాన్ని మనకిచ్చాడు. ఒక దేశాన్ని మనకిచ్చాడు, భూభాగాన్ని ఇచ్చాడు దేవుడు. అంతేకాదు మన జీవితం క్షేమంగా ఉండాలని ఆయన నిబంధనను మనకిచ్చాడు. వాళ్ళు తన కుటుంబంతో కలిసి చెప్పుకుంటారు దేవుని యొక్క బిడ్డలారా. యూదులు పస్కా పండుగ నాడు వాళ్ళ కుటుంబంతో కలిసి
దేవుడు ఏ విధంగా వాళ్ళని ప్రేమించాడో, దేవుడు వాళ్ళని ఏ విధంగా రక్షించాడో, ఏ విధంగా వాళ్ళని సమృద్ధి జీవితంలో నడిపించాడో జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేటి క్రైస్తవ జనాంగము ఇచ్చిన రక్షణ పాత్రను, ఇచ్చిన సమృద్ధి జీవితాన్ని, అలాగే పరిచర్యకు మరి సంఘములో నేను ఒక స్తంభముగా ఉంచినప్పుడు ఆయన యొక్క శ్రమల పాత్ర నువ్వు గౌరవిస్తున్నావా? ఆ పాత్ర నిన్ను ఎంతగా హెచ్చించిందో, యేసుక్రీస్తు యొక్క ఆ గెత్సెమనే తోటలో ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ పాత్ర, ఈ పాత్ర అయ్యా నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు ప్రభు. తొలగించలేదు దేవుడు, ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నీ దోషము నా దోషము ఆయన మీద మోపబడింది కాబట్టి, నీ కోసం కొరడాతో కొట్టించుకున్నాడు కాబట్టి, నీ కోసం అవమానం చేయబడ్డాడు కాబట్టి. ఆయన రక్షణ నిర్లక్ష్యపరిచినట్టయితే దేవుని యొక్క బిడ్డలారా, నీ మీదకి ఉగ్రత పాత్ర రాబోతుంది, ఉగ్రత పాత్ర రాబోతుంది. దాన్ని తప్పించుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. స్నేహితుడా, స్నేహితురాలా, దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం నిన్ను గద్దించినప్పుడు, లోబడినప్పుడు దేవుడు నిన్ను ఆ శ్రమల పాత్ర గుండా నిన్ను తన యొక్క రక్షణలోను, తన సమృద్ధిలోను, తన యొక్క ప్రేమలో, తన పరిచయంలో నేను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మోకరించి నీ కోసం ప్రార్థన చేస్తా. మోకరించి. మహాపరిశుద్ధమైన యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు ప్రభువా, యూదుల యొక్క ఆచారముగా ఉన్నటువంటి ప్రభువా 4 పాత్రలను ప్రభువా మా ముందుంచావు. ప్రతి పస్కా పండుగకు ప్రభువా నాయన యూదులు తన కుటుంబముతో చేరి దాస్యం నుంచి మమ్మల్ని బయటకు నడిపించినటువంటి దేవుడా అని స్తుతించి ఆ పాత్రలను తాగుతారు తండ్రి. ఆ మళ్ళీ తిరిగి ఆయన రొట్టెను భుజించిన తర్వాత కొంత సమయం అయిన తర్వాత ప్రభువా 2వ పాత్రను ఎత్తుకొని మమ్మల్ని ఒక జనాంగముగా చేశావు, ఇది దేవుని కార్యమని ప్రభువా 2వ పాత్ర యొక్క ఆ ద్రాక్షరసం తాగి తన కుటుంబ సభ్యులను బలపరుస్తాడు తండ్రి. 3వ పాత్రను ప్రభువా తాగి మమ్మల్ని ఒక దేశముగా, మాకు ఒక దేశాన్ని ఇచ్చావు ప్రభువా అని దేవుని కార్యాలను విడమరుస్తూ తన కుటుంబానికి చెప్తాడు తండ్రి ఒక యూదుడు. 4వ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షరసము తాగి మాకు ఒక నిబంధనలు ఇచ్చాడు దేవుడిని, ఆ నిబంధన జనముగా మమ్మల్ని చేశాడని తన కుటుంబంతో చెప్తాడయ్యా. బిడ్డలు తొలగిపోకుండా, దేవుని మర్చిపోకుండా ఇంత సమృద్ధిగా ఉన్నామంటే ఒకప్పుడు మనం దాస్యం కింద ఉన్నాం, మన యొక్క పరిస్థితి ఇదేని తన కుటుంబంతో చెప్పినప్పుడు నిజంగా దేవుని యొక్క బలము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ తెలుసుకొని అయ్యా వారు వారి తరము బిడ్డలు ప్రభువా నిన్ను అయ్యా స్తుతించడానికి, గణపరచడానికి వాళ్ళు పూనుకుంటున్నారు ప్రభువా. అలాగే క్రైస్తవ జీవితంలో మాకు ముందు ఉంచబడినటువంటి నాయన 4 పాత్రల గురించి ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నాం. రక్షణ పాత్రను ప్రభా మాకు ఇచ్చావు ప్రభా. మేము ఏ పార్టీ వారమయ్యా? పాపములో, అన్ని జనాంగములో పాపములో, శాపములో ప్రభా మగ్గిపోతూ ప్రభా మమ్మల్ని ప్రభా అగ్ని నుంచి అయినట్టుగా నీ రక్షణను ప్రభా మాకు ఇచ్చిన దేవుడు కదయ్యా. రక్షణ పొందుకున్న మేము తండ్రి ప్రార్థన చేయడానికి ప్రభా మాకు కలిగింది ప్రభా నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించడానికి, రక్షించబడ్డామని దానికి నాయన రుజువుగా తండ్రి మందిరములో ప్రభా మా గుప్పిళ్ళు విప్పడానికి కృప చూపించిన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన ఈ దినము ప్రభా నా గిన్నె నిండి పొల్లుచున్నదని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము, కానీ ప్రభా అతి ఉత్త పొంగే అది కిందకి కారడము లేదు. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో పొంగును ప్రభా అణుచుకుంటున్నాం. పొంగు కనిపిస్తుంది కానీ అది కారడము లేదు. కారేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఇతరులకు సహాయం పడడానికి మందిరములో సహాయమును, చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవారికి సహాయము ప్రభువా దాని గ్రహింపులోకి తీసుకొచ్చి మేము ఒకరికి
లోబడే భాగ్యాన్ని, అదే మాకున్న సమృద్ధి చేత ఇతరులకు సహాయం చేసే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం. మూడవది ప్రభువా, క్రొత్త నిబంధన. నాయన మమ్మల్ని ప్రభువా నీ స్వరక్తముతో సంపాదించావు. అంతేకాకుండా ప్రభువా నీ సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభు. నీ మరణ పునరుద్ధానమును నాయన ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చావు. మేము ఏ పాటి వారిము తండ్రి, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నావు తండ్రి, నీకు వందనాలు. ఈ దినము ప్రభువా ఆ భాగ్యాన్ని చేపట్టుకొని ముందుకు సాగుతుండగా తండ్రి మమ్మల్ని బలపరచండి. పరిచయం చేసిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ రక్షణ పాత్రను ప్రభా, నిబంధన, కొత్త నిబంధన ప్రభా దాన్ని మా నుంచి తొలగిపోనీయకుండా ఆ దినము ప్రభా నాయన గెత్సేమని తోటలో అయ్యా ప్రభా మేము పొందాల్సిన శిక్షకు నాయన మాకు సరిపడు పాత్ర ప్రభా, అది ఈ తప్పకుండా మేము అనుభవించాల్సింది. కానీ ఆ పాత్ర మా దగ్గరికి రాలేదు ప్రభువా. ఆ పాత్ర, ఆ శ్రమల పాత్ర మా దగ్గరికి రానియకుండా నీవు ఆ పాత్రను ప్రభువా, నీవు ఆ పాత్రలో ఉన్నటువంటి నాయన ఆ శ్రమను ప్రభువా నువ్వు తాగివేశావు. అందుకనే ప్రభువా ఈరోజు మేము సంతోషంగా ఉన్నాం. మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. ఇంకా ఎంతమంది అయితే మారలేదో, ఎంతమంది అయితే ప్రభు వారి హృదయాలు కఠినమైపోయినాయో వారి కోసము ప్రభువా ఒక పాత్ర ఉన్నది. దాని పేరే ఉగ్రత పాత్ర. అవును తండ్రి, ప్రజలందరూ మారి ప్రభువా ఈ ఉగ్రత నుంచి తొలగించిపోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ, ఎవరూ కూడా ప్రభువా నాయన అయ్యా నశించుట నీకు ఇష్టం లేదు కదా, వారి వెదకి రక్షించు కోసం నాయన మా మధ్యకి వచ్చినటువంటి మనిషి కుమారుడు తండ్రి నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి. రక్షణతో ప్రభు నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము చేరిన మనకును సకల పరిశుద్ధులకు దేవ సదాకాలం తోడేండి కాచి కాపాడును గాక, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. మరి దేవుని వాక్యాన్ని ఇతరులకు మీరు షేర్ చేయండి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డారా, వాక్యమును మరి మీరు ఇతరులకు ఆహారంగా పెట్టినట్లయితే నీళ్ల మీద మీ ఆహారాన్ని వేయండి, అది తిరిగి మీ యొద్దకు తగిన సమయం ముందు వస్తుంది, నీ ఆకలి తీరుస్తుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డారా, ఇతరులతో మీరు ఈ వాక్యాన్ని షేర్ చేసుకోండి. మేము ఎప్పుడూ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క స్క్రీన్ మీరు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే లైక్ కొడుతున్నారో పేరు పేరు వంతున మరి వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి వెళ్ళారా. గాడ్ బ్లెస్ యూ. దేవుని మీద దీవించును గాక.